ఛానలుకి స్వాగతం. ఈ రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే ఈ 2025వ సంవత్సరం మార్చి 21వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి. ఒక స్త్రీ ఆశీర్వాదంతో మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. ఆ స్త్రీ ఎవరో తెలుసుకోవటానికి వీడియోని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి ప్రతికూల శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు #1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. కుంభరాశి వ్యక్తులకి కనిపిస్తున్నాయి. ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి చేయవలసినటువంటి దేవతారాధన ఏంటి, ఈ పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా వ్యవహరించబడతారు. ఈ రాశ్యాధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కుంభరాశి వారు బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా పాత స్నేహాలను కాని, బంధుత్వాలను కాని అస్సలు వదులుకోలేరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటారు. కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలువని పరిస్థితులు వీరికి ఎదురవుతాయి. ఆవేశం అధికంగా ఉంటుంది. అలాగే ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావాన్ని కలిగి ఉంటారు. కాబట్టి ఇది జీవితంలో కొన్ని సందర్భాల్లో వీరికి చాలా రకాల ఇబ్బందులను తెచ్చిపెడుతుంది. 2025వ సంవత్సరం మార్చి 21వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి కనుక చూసినట్లయితే, మీ మాతృమూర్తి యొక్క ఆశీర్వాదంతో మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. కాబట్టి ఖచ్చితంగా మీ తల్లి నుండి ఆశీర్వాదం తీసుకోండి. ఒకవేళ తల్లి లేకపోయినా తల్లి సమానురాలైనటువంటి వ్యక్తి నుండి మీరు ఆశీర్వాదం తీసుకోండి. మీ కష్టాలన్నీ కూడా దూరమవుతాయి. ఎందుకంటే ఈ రోజు దినఫలాల ప్రకారం మీ మాతృమూర్తి యొక్క ఆశీర్వాదం లేదా మాతృ సమానురాలైనటువంటి వ్యక్తి యొక్క ఆశీర్వాదం మీకు కష్టాల నుండి బయటపడవేసే మార్గాన్ని చూపిస్తుంది. పరిష్కారం దొరకనటువంటి సమస్యలకి కూడా ఖచ్చితంగా పరిష్కారం అయితే లభిస్తుంది. ఈ విధంగా మీ జీవితంలో ఉన్నటువంటి బాధలకి విముక్తి కూడా ఖచ్చితంగా లభిస్తుంది. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి అవకాశం వెతుక్కుంటూ రాబోతుందని చెప్పుకోవాలి. ఇంటర్వ్యూస్ కి అటెండ్ అయి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్న కుంభరాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో రిజల్ట్ మీకు అనుకూలంగా రాబోతుంది. ఖచ్చితంగా ఒక అవకాశాన్ని అయితే అందిపుచ్చుకుంటారు. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు కొత్త వ్యక్తులతో పరిచయం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. అయితే వారు మీ యొక్క జీవితంలో దీర్ఘకాలం పాటు మీకు స్నేహితులుగా మారే అవకాశాలు కూడా లేకపోలేదు. చిన్ననాటి మిత్రులను కలుసుకోవటానికి చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్న వారు ఈ రోజు అనుకోకుండా వారిని కలుసుకోవటం కానీ, లేదా వారు మీకు కాల్ చేయటం కానీ, వారి అడ్రస్ గురించి మీకు తెలియటం కానీ, ఇటువంటి ఏదో ఒక సంఘటన జరగబోతుంది. అలాగే కుంభరాశి వ్యక్తుల యొక్క జీవితంలో చాలా రోజులుగా ఏదైనా పెద్ద సమస్యతో మీరు బాధపడుతున్నట్లయితే ఆ సమస్యకు ఈ రోజు పరిష్కారం అయితే మీకు లభించబోతుందని చెప్పుకోవాలి. అలాగే కుంభరాశి వారు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ఈ రోజు మీకు లాభసాటి ఫలితాలైతే కనిపిస్తున్నాయి. వ్యాపార జీవితం గురించి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోబోతున్నారు. ఇది వరకు కుటుంబ సభ్యుల మద్దతు దొరకని వ్యక్తులకి కూడా ఈ రోజు కుటుంబ సభ్యుల నుండి సంపూర్ణ మద్దతు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే నూతన వ్యాపార పెట్టుబడులకు కూడా ఈ సమయం చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి. అయితే కుంభరాశి వారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. హనుమాన్ చాలీసా పఠించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయటం ద్వారా కూడా అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. నిత్యం శని భగవానుణ్ణి ఆరాధించండి. శని స్తోత్రం పారాయణ చేయండి. శని భగవానుడికి ఇష్టమైనటువంటి నలుపు రంగు వస్తువులు కాని, వస్త్రాలు కాని పేదలకు దానంగా ఇవ్వండి. మరెన్నో శుభప్రదమైన ఫలితాలు మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. చూశారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.